వచ్చిన దేవుని పిల్లలు, విశ్వాసులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు. అలాగే యూట్యూబ్ ద్వారా దేవుని మాటలు వింటున్న నా ప్రియమైన దేవుని పిల్లలు, సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మంచిది. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జేఎస్ఎం యూత్ గుణదల అని మీరు టైప్ చేసి మీ బెల్ బటన్ ప్రెస్ చేయాలని నేను ఒక సేవకుడిగా మనం చేస్తుంటున్నాం. మా సంఘాల్లో జరిగేటువంటి కార్యక్రమాలు, ఆత్మీయ తండ్రి గారు నాన్నగారు పాడినటువంటి పాటలు, సాక్ష్యాలు, వర్తమానాలు రానున్న దినాల్లో మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడితే కనుక తప్పకుండా మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని సేవకుడిగా మీకు మనం చేస్తున్నాం. హల్లెలూయా. ఓకే, ఈరోజు మనం దేవుని వాక్యం నిమిత్తమై నేటి మన ధ్యానాంశం కొరకు కీర్తన గ్రంథంలో 36వ కీర్తన, నేటి మన వాక్య ధ్యానం నిమిత్తమై 36వ కీర్తన 7వ వాక్యాన్ని చదువుకుందాం. ఈ రోజు మన వాక్యం కొరకు 36వ కీర్తన 7వ వచనం 2వ లైన్లో ఉన్న మాట చదువుకుందాం. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. చాలు, ఈ మాట ఈ రోజు మనం ధ్యానం చేద్దాం. అనండి, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నరులు ఏం చేస్తున్నారంట? దేవుని రెక్కల నీడను ఆశ్రయిస్తున్నారు అని భక్తుడైన దావీదు అంటున్న మాటలు. దేవుని బిడ్డలారా, దేవుని రెక్కల నీడలోనికి మనం రావాలి. నరులు దేవుని యొక్క రెక్కల నీడను ఏం చేస్తున్నారంట? ఆశ్రయిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని రెక్కల నీడలోనికి మనం వస్తే మనకు కలిగే 3 ఆశీర్వాదాలు ఈ రోజు మనం నేర్చుకుందాం. దేవుని రెక్కల క్రిందకి మనం రాగలిగితే, దేవుని రెక్కల నీడను మనం ఆశ్రయించగలిగితే 3 రకాలైనటువంటి ఆశీర్వాదాలు మనకి బైబిల్లో దేవుడు రాయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనాటి కాలంలో ఉన్నటువంటి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు, ఎవరు చెప్పండి? ఆనాటి దేవుని ప్రజలుగా పిలువబడినటువంటి ఇశ్రాయేల్ జనాంగాన్ని ఇంచుమించుగా 40 సంవత్సరాల పాటు దేవుని రెక్కల మీద, గట్ట రెక్కల మీద మోసినట్టుగా నేను వారిని మోసితిని అనే మాట ద్వితీయోపదేశ కాండంలో రాయబడి ఉంది. హల్లెలూయా గట్టిగా. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుని రెక్కల మీద ఆయన మోసాడు అనేటువంటి యొక్క మాటను మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. దేవుని యొక్క నరులు అంటే మానవులు దేవుని యొక్క రెక్కల నీడను ఆశ్రయిస్తున్నారంట. దేవుని పిల్లలారా, మనం బాగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ రోజు దేవుని యొక్క రెక్కలు, దేవుని చేతుల కిందకి, దేవుని యొక్క రెక్కల నీడ క్రిందకి మనం రావాలి. దేవుని యొక్క రెక్కల నీడను మనం ఆశ్రయించాలి. ప్రభువు స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని పిల్లలారా, మరి ఈ యొక్క రెక్కలను గురించినటువంటి ఈ ప్రస్తావన మనం చేస్తూ ఉంటున్నప్పుడు మనం ముందుగా కోడిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేన్ని? కోడిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, కోడి గుడ్డులు చేసిన తర్వాత, గుడ్లు పెట్టిన తర్వాత వాటిని పొదిగి పిల్లలు చేస్తుంది. నాటుకోడిని మనం గమనించినప్పుడు అవి పల్లెటూరులో మనం ఎక్కువ శాతం వాటిని చూస్తూ ఉంటాం. ఆ పిల్లల్ని కొన్ని దినాల పాటు ఆ తల్లి కోడి ఆ గుడ్ల మీద పొదిగినప్పుడు ఆ పిల్లలు చేసిన తర్వాత ఆ పిల్లలు ఈ తల్లి కోడి అప్పుడు పడే తిరుగుతా ఉంటాయి. తల్లి కోడి ఎటు వెళ్తే మీరు ఇటు చూడాలమ్మా. ఈ చిన్న చిన్న పిల్లలు చూసారా కోడి పిల్లల్ని?
అవి కూడా చూడడానికి విచిత్రమైన మొహాలు పెడితే నేనేం చేయలేక ఆ కోడి పిల్లలు తెచ్చి చూపించాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ తల్లి కూడా పిల్లల్ని ఆ గుడ్లు పొదిగిన తర్వాత పిల్లలు బయటకు వచ్చిన తర్వాత చిన్నగా ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి, మనందరికి బాగా తెలుసాయి. ఇక ఈ తల్లి కూడా ఇప్పుడు ఈ చిన్న పిల్లలు ఆ తల్లి ఎట్టి వెళ్తాడు వెళ్తా ఉంటాయి. ఇక ఆ తల్లి మేత తినే చోటే ఆ చుట్టుపక్కలే ఉంటాయి, దాని చుట్టూ తిరుగుతుంటాయి, తల్లి కోడి చుట్టూ తిరుగుతుంటాయి. ఏ ఒక్క శబ్దం శత్రువు అలికిడి దానికి తగిలిన సైగ చేస్తుంది తల్లి కోడి. ఎవరికి? పిల్లలకి సైగ చేస్తే గబగబా పరిగెత్తుకుంటా వచ్చి ఆ తల్లి రెక్కల కింద చేరిపోతాయి. మొత్తం 10 ఉంటే 10, 12 ఉంటే 12, 6 అయితే 6, 7 అయితే 7, మొత్తం ఆ 2 రెక్కలు అలా కప్పేసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఆ తల్లి రెక్కల కింద ఉన్న ఆ పిల్లలకు ఒక ధైర్యం, నా తల్లి రెక్కల కింద మేము ఉన్నాం, మాకు ఏ ఆపద రాదు. వాస్తవానికి మనం చూస్తే ఆ యొక్క ఆ పిల్లల్ని ఎత్తుకెళ్ళడానికి ఇది వరకు గ్రద్దలు తిరిగాయి. వాటిని ఎవరు తిరిగేశారేమో, ఆ గ్రద్దలు కూడా గ్రద్దలు కనపడుతుల్లా. ఎవరు తినేసేసారో ఎటు వెళ్ళిపోయినాయో ఆ గద్దలు కనపడతలేవు, కేవలం కాకులు మాత్రమే కనపడుతున్నాయి. రాను కాకులు కూడా కనబడమేమో. ఇది వరకు చాలా కాకులు ఉండేవి, కాకులు కూడా కనపడుతుల్లా. ఈ యొక్క టవర్లో సెల్ టవర్లు వీటిని పెట్టడం వల్ల పక్షులన్నీ అంతరించిపోతున్నాయి. ఇది వరకు ఆ కోడి పిల్లలకి బద్ధశత్రు ఎవరంటే గ్రద్ద. అది అలా పైకి అలాగ వచ్చి అలా తల్లుకుని వెళ్ళిపోతా ఉండేది. గద్ద వచ్చి కోడి పిల్లలు దానికి వెళ్ళినట్టుగా దానికి వెళ్ళిపోయాడు అంట మనం కాడ. అప్పుడు ఎవరైనా చచ్చిపోయాడు, గద్ద వచ్చి కోడి పిల్లలు దానికి వెళ్ళినట్టుగా మొన్న దాకా బాగానే ఉన్నాడు, బస్తాలాగా బాగానే ఉన్నాడు. గద్దొచ్చి కోడి పిల్లలు దానికి వెళ్ళినట్టుగా మా ఆయన ఇదైపోయాడు అట్లాగా. నేను ఒక్కోసారి అలాంటి కూడా మాటలు వాడుతూ ఉంటాం. దేవుని పిల్లలు మీరు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ యొక్క తల్లి కోడి రెక్కల కిందకు వచ్చినటువంటి పిల్లలు ఎంతో సురక్షితంగా, ఇక మా తల్లి రెక్కల కింద ఉన్నా మాకేమీ ఆపద రాదు. పైగా ఆ గ్రద్ద వచ్చినప్పుడు ఈ తల్లి కోడి దాన్ని ఎదిరించడానికి కూడా వెనకాడకుండా పైకి ఎగిరింది. ఎవరు? ఈ తల్లి కోడి పైకి ఎగిరి దాని మీద దాడి చేయడానికి కూడా ఇష్టపడద్దు. కొన్ని పిల్లలు ఏం చేస్తాయి అంటే ఈ తల్లి కోడి కొంచెం ఎడవైపోతాయి, ఏదో తిందామని ఇక్కడ ఆ తల్లి దగ్గర దొరకట్లేదని ఆ తల్లి అప్పటికి కాళ్ళతో ఏం చేస్తుంటది, అది ఇలాగా చూసారా, కోళ్ళు గమనించారా, ఇలా దువ్వి ఏమిటి ఆహారం ఎక్కడ దొరికితే ఆ తల్లి కూడా రండి, నా ఎమ్మడి రండి అని మాటలు రావు కదా కోడి పిల్లలకి అలాగే తీసుకెళ్తూ ఉండదు అనమాట. అయ్యా తల్లిని ఫాలో అవుతుంటాయి కోడి పిల్లలు. కొన్ని పిల్లలు ఏం చేస్తాయి అంటే కొంచెం పెద్ద అయినాక ఇక మాకు స్వేచ్ఛ వచ్చిందని ఈ కొన్ని పిల్లలు తల్లికి వేరైపోయి ప్రత్యేకంగా తిందామని ప్రయత్నం చేస్తుంటాయి. మనం ఉండే ఇంటి దగ్గర అప్పుడప్పుడు ఈ మొక్కజొన్న వేస్తారు, ఆ పంట వేస్తారనమాట. కొన్ని పంటలు వేస్తూ ఉంటారు. ఈ గుబురుగా వచ్చినప్పుడు ఆ చాలల్లో ఆ పండ్ల మీద నుంచి దిగి పిల్లలు అవి కొన్ని వచ్చి ఆ కోడి పెద్ద కోళ్ళు కూడా ఎత్తుకుపోతా ఉంటాయి అన్నమాట. కొన్ని పిల్లలు ఆ తల్లికి దూరం అయిపోయినప్పుడు శత్రువు చేతిలో చిక్కబడి వాటి ప్రాణాలు కోల్పోతాయి. ఇక తల్లి కూడా నిస్సహాయ స్థితిలో ఏం చేయలేక అందరంతా దూరాన ఆ పిల్లని ఎత్తుకుని వెళ్ళిపోయేటప్పుడు కాసేపు అరిసి కొంచెం బాధపడి, దానికి భావాలు రావు కానీ కాస్తంత బాధపడి, అయ్యో నా దగ్గర ఉంటే నీకు ఆపద వచ్చేది కాదు అని తల్లి కోడి చాలా బాధపడి ఫీల్ అయ్యి, ఏం చేస్తావు నీ కర్మ, నాకు దూరం అయిపోయావు కనుక నీ బాధ నువ్వు ఇక అనుభవించాల్సిందేనని కాస్తంత కన్నీళ్లు పెట్టుకొని శ్రద్ధాంజలి కట్టించి తల్లి కోడి పిల్ల కోడికి దాని భాషలో ఏడ్చుకొని, ఏం చేస్తాం, నా రెక్కల కింద ఉంటే నీకు ఆ బాధ వచ్చేది కాదు, నువ్వు ఆ శత్రువు చేతికి చిక్కేదానివి కాదు, నువ్వు నన్ను వదిలిపెట్టి ఎడంగెళ్ళిపోయి ఏదో తిందాం అనుకున్నావు, నీకు ఆ గతి పట్టిందని
కాస్తంత బాధపడి ఏం చేయలేని నిస్సహాయ చింతలు అప్పటికే ఎత్తుకెళ్ళిపోయి ఏ ఇంటి మీద ఎక్కడో పెడతా కాకో గ్రద్దో ఇంకోటి ఇడ్చుకెళ్ళిపోతాయి అన్నమాట. మీరు అర్థం చేసుకోండి, దేవునికి వేరుగా నాకు వేరుగా ఉండి మీరేమి ఫలించలేరు. తండ్రి దగ్గర ఉంటే మనకి సమృద్ధి ఉంటుంది, తండ్రి దగ్గర ఉంటే మనకి భద్రత ఉంటుంది, తండ్రి దగ్గర ఉంటే మనకి ఆరోగ్యం అన్ని సమృద్ధిగా ఉంటాయి. ఎప్పుడైతే మనం దేవునికి దూరం అయిపోతామో అప్పుడే మనం శత్రువు చేతికి చిక్కబడతాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి తల్లి రెక్కల క్రింద ఉన్నప్పుడు ఆ పిల్లలు, ఆ కోడి పిల్లలకి ఎలాంటి భద్రత ఉండదో మనం కూడా దేవుని రెక్కల నీడ క్రిందకి మనం రాగలిగితే, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయిస్తున్నారు. ఆయన రెక్కల నీడను మనం ఏం చేయాలి? ఆశ్రయంగా కలిగి ఉండాలా. ప్రభుకి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని రెక్కల మీద మనల్ని మోసే దేవుడుగా, ఆయన రెక్కల క్రింద మనల్ని చేర్చుకునేవాడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని రెక్కల క్రిందకి వస్తే, ఆయన రెక్కల నీడను మనం ఆశ్రయిస్తే మనకు కలిగే 3 ఆశీర్వాదాలు. మొదటిది, ఆయన రెక్కల క్రిందకి మనం వచ్చినప్పుడు మనకి భద్రత ఉంటుంది. అనండి, భద్రత. చిన్న ఉదాహరణ మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పేశాను. ఇప్పుడు ఆ తల్లి రెక్కల క్రింద ఉన్నప్పుడు ఆ కోడి పిల్లలు ఎలాగైతే భద్రతగా ఉంటాయో, ఏ ఆపద, ఏ శత్రు చేతులు చిక్కకుండా, మనం కూడా దేవుని యొక్క రెక్కల క్రిందకి మనం ఉన్నప్పుడు మనకేముండదు చెప్పండి? భద్రత. అనండి, భద్రత ఉంటది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. బైబిల్ గ్రంథంలో మనం రూతు గ్రంథంలోనికి వెళదాం. రూతు గ్రంథంలోకి మనం వెళ్ళి మనం చూద్దాం. మొదటి మాట, దేవుని రెక్కల క్రింద మనకి భద్రత ఉంది. ఏమని చెప్పండి అమ్మా? భద్రత. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుంటే ఈ మాట చదువమ్మా. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఎవరి కిందకంట? ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద. అది చెప్పండి గట్టిగా. యెహోవా నీవు చేసిన దానికి నీకు తప్పకుండా ఏమిస్తాడు చెప్పండి? ఏమిస్తాడు? నోరు తెరవండి. ఏమిస్తాడు? మనం ఏదైనా దేవుని కొరకు ఏదైనా చేసినప్పుడు దానికి తప్పకుండా దేవుడు మనకి ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. దేవుని కొరకు మనం ఏదైనా చేయగలిగినప్పుడు ఆ ఫలాన్ని మనం పోగొట్టుకో, తప్పకుండా మనం చేసిన దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఏదో ఒకటి మనం దేవునికి చేయాలి. బోయాజు అంటున్నాడు, నా కుమారి. 8వ వచనంలో అప్పుడు బోయాజు, 8వ వచ్చింది కదమ్మా. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి నా మాటను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. బోయాజు రూతుతో అంటున్నాడు, నా కుమారి నా మాట విను. వేరొక పొలంలో ఏరుకోవటానికి, ఏరొక పొలంలోనికి పరిగెరుకోవటానికి పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనిగత్తుల దగ్గర నిలకడగా ఉండు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. బోయాజు అప్పటికే మరి రూతు తన పెనిమిటి చనిపోయాడు, నయోమి పెనిమిటి చనిపోయాడు, సమస్తాన్ని వారు కోల్పోయారు. గతంలో ఎన్నో సందర్భాల్లో మనం ఆ రూతు గ్రంథాన్ని గురించి మనం ధ్యానిస్తుంటున్నప్పుడు ఎన్నో సార్లు మనం వారి గురించి నేర్చుకుంటున్నాం. సందర్భం వచ్చింది కాబట్టి మరొకసారి మనం ఆ ప్రస్తావన తీసుకొచ్చుకుంటున్నాం. దేవుని పిల్లరా, మరి బోయాజు పొలంలో ఆ నయోమితో పాటు, అత్తతో పాటు తన గ్రామానికి, ఆ ప్రాంతానికి వచ్చేసింది. అత్త దగ్గర ఉండటానికి వచ్చినటువంటి రూతు పొలంలో పరిగెరుకోవటానికి వెళ్ళింది. పరిగెరుకోవటానికి వెళ్ళినటువంటి రూతును చూసి బోయాజు వివరాలు అడిగాడు. ఎవరు అమ్మాయి? మన పొలంలో కొత్తగా వచ్చింది, ఎవరు అలాగే ఉన్నారు, ఎవరు? ఆమె వివరాలన్నీ సేకరించారు. మన నయోమితో పాటు వచ్చినటువంటి మోయాబీయులైన రూతు. మరి నయోమి కోడలైతే తన పెనిమిటి చనిపోయినాక అతతో పాటు తన గ్రామాన్ని, తన బంధువుల్ని, తన అయిన వారిని అందరినీ విడిచిపెట్టి, అక్కడ ఆ మాట కూడా ఉంటది,
తన అయిన వారందరినీ విడిచిపెట్టి, తన స్వజనులైన వారిని అందరినీ విడిచిపెట్టి వచ్చింది. ఆ వివరాలన్నీ ఆయన అడిగిన తర్వాత ఈ మాట అంటున్నాడు బోయాజు రూతుతో, నా కుమారి నా మాట వేరొక పొలంలోనికి ఏరుకోవటానికి పోవద్దు, దీన్ని మాత్రం విడిచిపెట్టొద్దు, ఇచ్చటే నా పనికత్తుల దగ్గర నిలకడగా ఉండు. ఇది నా అంశం కాదు కనుక దాన్ని అలాగా ఉంచుతున్నాను నేను. ఆ సందర్భాన్ని అలాగా చెబుతూ వచ్చాడు. 11వ వచనంలో ఏం చేసింది? యెహోవా నువ్వు చేసిన దానికి నీకు ప్రతిఫలం ఇస్తాడని బోయాజు ఎందుకన్నాడు అంటే 11వ వచనం ఏమంటున్నాడు? అందుకామె సాగిలపడి తల వంచుకొని, 10వ వచనం చదువుతున్నా, అందుకామె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశులైన నా యందు లక్ష్యం ఉంచినట్లు నీ కటాక్షము కలుగునని చెప్పగా, బోయాజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తగా చేసినదంతా నాకు తెలియబడును. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు ఎరగని జనమునట్టుకుని వచ్చావు. హల్లెలూయా. మా ఈ పొలంలోనే పరిగెరుకో, దీన్ని విడిచిపెట్టొద్దు, ఇక్కడే నిలకడగా ఉండు. అనేక విధాలుగా ఈ దైవజనులు అనేక విధాలుగా ఈ యొక్క వాక్యాన్ని, అర్థాన్ని చెబుతా ఉంటారు. కొంతమంది బైబిల్ తెలిసినటువంటి పెద్ద దైవజనులు ఈ పొలాన్ని విడిచిపెట్టొద్దు, ఇది ఒక సంఘం అనేటువంటి పొలమై ఉంటుంది, దీన్ని విడిచిపెట్టొద్దు, ఈ పొలంలో ఎలా ఉండాలా? నిలకడగా ఉండు. వాస్తవానికి శారీరకంగా మనం ఆలోచన చేసినప్పుడు 2-3 సందర్భాల్లో నేను చెప్పాను, పరిగెరుకోవడానికి 10 పొలాలు తిరిగితేనే సంచి నిండింది. ఒక పొలం దగ్గర ఉంటే నిండదు. పరిగెరుకోవడానికి ఎన్నోడు ఏం చేస్తాడంటే ఒకే పొలంలో ఏరుకోడు, ఒకే పొలంలోకి సంచి నిండి అంత పరిగె ఎక్కడ ఉంటది? మీరు ఆల్రెడీ గతంలో మనం పరిగెలు ఏరుకున్న వాళ్ళమేక, పరిగెట్టి ఏమి తెలియని వాళ్ళు అనుకుంటున్నారు. పరిగెరుకోవడానికి వెళ్ళారు లేదా? ఇదివరకు పైకప్పురం ఉన్న ఈ పొలాలన్నీ మీరేక తిరిగేది. అక్కడ ఈ పొలాలన్నీ మనయ్యాకప్పుడు ఇక్కడి నుంచి దేవుని కృపను బట్టి పరిగెరుకునే స్థితి నుంచి మార్పించి ఇచ్చే స్థితిలో, సమృద్ధికరమైన స్థితిలోకి దేవుడు మనల్ని నడిపించాడు. అందుకు బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి ఇక పరిగెరుకునే రాత పోయింది. కాబట్టి ఈ పరిగె ఆత్మ సంబంధంగా ఈ సంఘం అనే పొలంలో నువ్వు నిలకడగా ఉండమ్మా, దీన్ని విడిచిపెట్టొద్దు. నేను ఆల్రెడీ మా వాళ్ళందరికీ చెప్తాను, నీకు దాహం అయితే ఈ కొండల దగ్గరే, ఇక్కడే నీళ్లు తాగు, నీకు దాహం అయితే ఇక్కడే తాగు, ఇక్కడే ఉండు, దీన్ని మాత్రం నువ్వు విడిచిపెట్టొద్దామని బోయా చెప్పాడు. అప్పుడు రూత్ అంటుంది కదా, సాగిలపడి ఎవరి దగ్గరకు వచ్చి? బోయాజు దగ్గరికి వచ్చి ఆమె సాగిలపడి తలంచుకొని, గౌరవించి తలంచుకొని, ఏంటంట అనండి, తలంచుకొని ఏమి తెలిసి పరదేశినైనా, నేను ఉన్నూరు దాన్ని కాదు, నేను పరదేశిని అంటే పొరుగురు దాన్ని, పొరుగురు నుంచి వచ్చిన పరదేశిని, నేను పరదేశినైనా నా యందు లక్ష్యం ఉంచిన ఎంత శ్రద్ధ చూపిస్తున్నావు ఏంటయ్యా అంటే, అమ్మా ఊరికి నేను నీ మీద అంత శ్రద్ధ చూపించే లక్ష్యం ఉంచట్లేదు. నేను నీ పెనిమిడి చనిపోయిన తర్వాత, ఏంటది, నీ పెనిమిడి చనిపోయిన తర్వాత నీ తోడుకోళ్ళ వెంబడితో, నీ తోడుకోడల వెంబడబడి మళ్ళా మ్యారేజ్ చేసుకోవడానికి నువ్వు వెళ్లకుండా, నువ్వు అత్తతో పాటు వచ్చిన సంగతి, అత్తను నువ్వు ఎలాగ అత్తుకున్నావు, అత్త దగ్గర నువ్వు ఎలా ఉంటున్నావు, నీ గురించిన వివరాలన్నీ నేను అడిగి తెలుసుకున్నానమ్మా. నీ పెనిమిడి చనిపోయిన తర్వాత నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి, ఎక్కడన్నా తల్లిదండ్రులను జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు ఎరగని జనమునొద్దకు నీవు వచ్చావు. నువ్వు చేసిన దానికి, నువ్వు చేసావు ఈ పని, దేవుడు పైనుండి ఏం చేసింది అక్కడ? అదే ఈ యెహోవా నువ్వు చేసిన దానికి నీకు ప్రతిఫలం ఇస్తానంటే ఏం చేసిందావా? తన జన్మభూమిని, తల్లిదండ్రుల్ని అందరినీ వదిలిపెట్టి అత్తతో పాటు వచ్చి, దేవుడు బోయాజు అంటున్నాడు, నీవు చేసిన దానికి యెహోవా నీకు ఏమిస్తాడు? తప్పకుండా ఇస్తాడు. నేను చెప్తున్నా, నీకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడా అని ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఇశ్రాయేలీయుల
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కింద, ఎక్కడికి? ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లుగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏమన్నాడు అక్కడ? ఇశ్రాయేలీయుల దేవుడిని యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లుగా నీవు వచ్చితివి. నీవు వచ్చావు ఎక్కడికి? యెహోవా రెక్కల క్రింద. ఆయన రెక్కల కిందకు వస్తే ఏముండదంటే భద్రత, సురక్షితంగా ఉంటాం మనం. అనండి, ఎలా ఉంటాం? సురక్షితంగా అనండి. అది దేవుని బిడ్డలారా, మొదటి ఉదాహరణలోనే మీకు చెప్పినట్టుగా ఆ తల్లి కోడి పిల్లలు ఆ రెక్కల కింద ఎంత సురక్షితంగా ఉంటాయో, యెహోవా రెక్కల క్రిందకి మనం రాగలిగితే, రూతు యెహోవా రెక్కల కింద వచ్చినప్పుడు బోయాజు అంటున్న మాట, నీవు ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా రెక్కల కిందకి నీవు వచ్చావు, నీవు సురక్షితంగా ఉండినట్లు ఇక్కడికి వచ్చావు. నీ అత్తమ్ముడు కూడా వచ్చావు, లేదంటే అలాగొచ్చావు, ఈ మాట అంటలా. యెహోవా రెక్కల కిందకి నువ్వు వచ్చావు. నీ అత్త తెలుసుకున్న దేవుడి దగ్గర నువ్వు వచ్చావు కనుక ఆయన రెక్కల క్రింద నీకేముండదండి, సురక్షితంగా నువ్వు ఉంటావు. కింద నాడు ఇంకొక మాట అన్నాడు బోయాజు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏ బహుమానం అమ్మా? ప్రభువు స్తోత్రం కలుగును గాక. ఆయన రెక్కల క్రింద సురక్షితంగా ఉండటానికి నువ్వు వచ్చావు. అంటే ఇప్పుడు మనం దేవుని రెక్కల నీడను మనం ఆశ్రయించి ఆయన రెక్కల క్రిందకి మనం వస్తే మనం ఎలా ఉంటాం చెప్పండి? ఎలా ఉంటాం? సురక్షితంగా ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొక చిన్న ఉదాహరణ మనం చెప్పుకుందాం. ఇంకో చిన్న ఉదాహరణ మీకు నేను జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం. ఒక చిన్న పల్లవి పాడతాను, ఒక చిన్న పల్లవి పాడదాం మనందరం కూడా. స్తోత్రం. నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకే చాలయ్యా. నీతో స్నేహం నాకెంతో, నీ సహవాసం నాకే చాలయ్యా. నమ్మదగిన మంచి యేసయ్యా, నమ్మదగిన సామెతల గ్రంథం చూద్దాం. సామెతల గ్రంథం అక్కడ రాయబడిన ఒక చక్కని మాటలు, అంటే దేవుని యొక్క రెక్కల క్రిందకి మనం వచ్చినప్పుడు మనం సురక్షితంగా ఉండగలము. యెహోవా రెక్కల నీడ క్రిందకి వచ్చినటువంటి రూతు ఎలా ఉంది అంటే సురక్షితంగా ఉంది. దేవుని దగ్గర నుండి సంపూర్ణమైన బహుమానాన్ని పొందుకుంది. మనం కూడా దేవుని రెక్కల కిందకి రాగలిగితే భద్రత, సురక్షితంగా మనం ఉండగలం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 24, 25, 26 చదవండి. భూమి మీద చిన్నవి ఎక్కడ ఏమున్నాయంట? చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవి కాలంలో తమ ఆహారాన్ని సిద్ధపరుచుకొనును. రెండవవి చిన్న కుందేళ్లు. అవి ఏంటి అంట? బలము లేని జీవులు, అయినను అవి పేటు సందులలో
నివాసములు కల్పించుకొనును. అక్కడ ఆగండి, హల్లెలూయా చెప్పండి గట్టిగా. సొలొమోను భక్తుడు అంటున్నాడు, భూమి మీద చిన్నవి 4 ఉన్నాయి అన్నాడు. మొదటిది చీమలు అంట. ఏంటి చూసారా? ఏంటి, ఎన్నో రకాల చీమలు ఉన్నాయి. అవి కుడితే మనం కూడా బాధపడతాం. చిన్న చీమలు ఉన్నాయి. చీమలు చిన్నవంట, చిన్నవి భూమి మీద 4 ఉన్నాయి, కానీ అవి మిక్కిలి జ్ఞానం గలవు అన్నాడు. చీమలు చూసి సోమరి చీమల దగ్గరికి వెళ్ళయ్యా, వాటిని చూసి నడత నేర్చుకోమన్నాడు. ఎవరి దగ్గరికి? ఎవరితో? సోమరిపోతులతో చెప్పాడు. ఏమని? చీమలు చూసన్నా నీ సోమరితనాన్ని విడిచిపెట్టమని. అవి చూడు, అవి ఎంత జ్ఞానం కలిగి ఉన్నాయో చూడు, ఆహారాన్ని సిద్ధపరచుకున్నాడు. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవి కాలములో ఏం సిద్ధపరచుకున్నాయంట? ఏంటి ఏంటి ఏం సిద్ధపరచుకున్నాయి? ఎందుకని? వర్షాకాలంలో బయటకు రాలేదు, వచ్చినట్టు నీళ్ళలో పడి ఏంటి బయటికి ఈదలేవు. ఎంత ఉన్నాయి చీమలు. అందుకని ఎండాకాలంలో కావలసిన మెటీరియల్ అంతా, అది కావలసిన ఆహారం అంతా సిద్ధపరచుకుంటాయి ఆ చీమల పొట్లు. మనం కూడా ముందుగానే సిద్ధపరచుకునేవారిగా ఉండాలి. ఆల్రెడీ సిద్ధపరచుకున్నాం అనుకోండి. ఆ 2వ రకమైన వాటిని ఏం చెప్పాడంటే చిన్న కుందేళ్ళు అన్నాడు. ఏంటి అంట? ఆకేం లేదంట, కుందేళ్ళు, చిన్న కుందేళ్ళు, బలం లేని అంట. అయ్యి బలహీనమైనవి కుందేళ్ళు. ఎక్కడన్నా ఏంటి నన్ను చంపినట్టు మనం చూసావా? అది ఎక్కడన్నా విన్నావా? కుందేలు ఒక మనిషిని చంపేసిందంట. చంపబోయి కుందేలు కలిసి చచ్చిపోయాడండి ఒక మనిషి అని మనం చూడలేం. మనం ఎందుకనంటే కుందేళ్ళు బలము లేని జీవులు అంట అన్నాడా? అమ్మా, చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను, వాటికి బలం లేదు, అయినను అవి పండ సందుల్లో, పేటు సందుల్లో నివాసములు కల్పించుకుంటున్నాయి అంట. ప్రభువు స్తోత్రం కలుగును గాక. వీటన్నిటినీ కూడా దేవుడే సృష్టించాడు. కుందేళ్ళని, చీమలు, పక్షులు, భూమి మీద పాకే పురుగులు, సమస్తాన్ని సృష్టించిన వాడు ఎవరు? దేవుడే. ఈ బలము లేని కుందేళ్లు బలహీనమైనవి గనక అవి ఏటిని ఆశ్రయిస్తుండే? పండ సందులను ఆశ్రయిస్తున్నాయి అంట. అనండి, ఇప్పుడు అవి అడవిలో అక్కడ అవి నివసిస్తూ ఉంటున్నప్పుడు ఆ కుందేళ్ళని తినటానికి వాటికంటే పెద్ద జంతువులు వాటిని వెంటాడుతూ ఉంటాయి. అప్పుడు ఈ కుందేళ్ళు పరుగు పరుగున ఎలాగైనా తన ప్రాణాన్ని రక్షించుకోవాలని పరిగెత్తుకుంటా వెళ్ళి ఎక్కడ చొరబడతాయి? ఆ పనసందుల్లోకి వెళ్ళి ధీమాగుంటాయి. ఇక బయటకు వచ్చిన సింహం గాని, పులి గాని, ఇంకో నక్క గాని, వాటిని తింటాకు వచ్చిన ఆ జంతువు ఏదైనా బయట ఆగిపోయి ఇక అలా చూస్తూ ఉంటాయి. అది బయటికి రాదు. లోపల ఎట్టుండదంటే అది, నన్ను మీరేమీ చేయలేరు, ఇంకా నన్ను మీరేమీ, ఎందుకు? నేను పంట సందులో ఉన్నాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఆ పంట సందులో ఉన్న కుందేలు ఎలా ఉంటుంది? ధైర్యంగా, సురక్షితంగా. అనండి, అది గాండ్రి పెట్టకూడదు. సింహం వచ్చి అరిసి బయటకు వస్తావు రావన్నట్టుగా. నేను రానుగా అన్నది లోపల ఉన్నా అంటే మాట్లాడవు కదా. అది అరుతూనే ఉండదు, వస్తావు రావుతాను. అది జ్వరపడదాం అనుకున్నాం, జ్వరపడితే లోపలికి ఆ పనసందులోకి వెళ్ళలేదు. ఇది అంత పెద్ద సింహం కూడా దాన్ని ఏం చేయలేక వెనక్కి వెళ్ళిపోతాయి. ఎప్పుడు తెలుసా? బండ సందులో ఉన్న కుందేలు ఆ బండను ఆశ్రయించింది కనుక దానికి ఏ యొక్క ఇబ్బంది, ఏ ప్రాణహాని లేదు, సురక్షితంగా ఉంటది. ఆ బండ కొత్త నిబంధనలో ఉంది. ఆ బండ క్రీస్తే. హల్లెలూయా గట్టిగా. దేవుని రెక్కల క్రిందకి మనం వస్తే మనం సురక్షితంగా ఉంటాం. కోడి పిల్లలు ఎలాగైతే తల్లి రెక్కల కింద ఉంటున్నప్పుడు ఎంత సురక్షితంగా భద్రతగా ఉంటాయో, కుందేళ్ళు బండ సందులోకి వచ్చినప్పుడు ఎంత సురక్షితంగా ఉంటాయో, దేవుని రెక్కల క్రిందకి మనం వచ్చినప్పుడు శత్రువైన సాతాను నోటికి చిక్కకుండా,
మీ విరోధి అయినటువంటి అనండి, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె ఇంటింటికి రౌండ్లు వేస్తున్నాడు. కొన్ని ఇళ్ళు దొరికిపోయినాయి ఆల్రెడీ. అర్థమవుతుందా? కొన్ని ఇళ్ళు ఎవరికి? ఆ సాతాను అనబడినటువంటి ఆ సింహానికి. ఇప్పటికీ కొంతమంది గృహాలు దొరికిపోయాయి. ఏ కారణం? ఒక ఆట ఆడుతున్నాడు. ఇది ఇంకా కొంతమంది గ్రహించుకోవట్లా. ఇప్పుడు సాతాను ఏం చేస్తున్నాడు? ప్రతి ఎవరిని ఇంటిని ఎవరిని మృంగుదని గర్జించు సింహం వాడు వెతుకుచ్చు తిరుగుతున్నాడు. ఎవరింట్లో ప్రార్థన ఉండదో, ఎవరింట్లో దేవుళ్ళు ఎదగరో, ఎవరు దేవుని సన్నిధికి రారో, ఇళ్ళన్నీ కూడా ఏం చేస్తుంటది? ఆయన పట్టుకుంటుంది అనమాట. తిరుగుతున్న సాతాను ఇప్పుడు. ఇది కొంతమంది గ్రహించకుండా దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేసి, దేవుని నిర్లక్ష్యం చేసి, ప్రార్థించుకోవాల్సిన సమయంలో ప్రార్థించుకోకుండా, దేవుని సన్నిధికి వెళ్ళాల్సిన టైంలో దేవుని సన్నిధికి వెళ్లకుండా ఉన్న వాళ్ళని వెంటనే వచ్చి ఏం చేస్తుంది? పట్టుకొని ఆ ఇల్లుని జల్లిని పడతా ఉంటది. ఆ ఇంట్లో సమాధానం లేకుండా అన్నభర్తల మధ్యలో, తల్లి బిడ్డల మధ్యలో, కుటుంబాలు వాళ్ళతో ఏళ్ళతో అన్ని శోధంలో, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు. ఆల్రెడీ నువ్వు ఏమైపోయావు? సైతానికే గర్జించు సింహం వల్ల వాడు వెతుకుచ్చు. చెప్పండి, ఏం చేస్తున్నాడు? తిరుగులాడుచున్నాడు. ఒక సాతాను ఒక ఇంట్లో టెస్ట్ వేసి కూర్చుంది. మరి ఎవరికుందో ఏమో, ఆ ఇల్లు బోరగొట్టిందేమో. ఇప్పుడు ఆ ఇల్లు ఖాళీ చేసి ఇంకొక ఇల్లు చూసుకుందని బయటకు వచ్చిందంట. ఇంకో కొత్త ఇల్లు ఎక్కడ దొరికిందో ఆ ఇల్లుని అక్కడ ఉందా పత్తాక ఇంట్లో పత్తాక చిరాకు వచ్చేస్తుంది, కొత్త ఇల్లు ఎత్తుకుందామని సైతం బయట రౌండ్ వేసింది. అది ఎత్తుతుంటే ఎక్కడ కూడా దానికి ఖాళీ దొరకట్లా. బయట ఎక్కడ ఇంకొక ఇల్లు ఎక్కడ దొరికిందని చూస్తుంటే ఎక్కడ దొరకట్లేదని అది ఆలోచన చేసి ఏం చేసిందంటే, మళ్ళా ఏ ఇల్లు అయితే వదిలిపెట్టి వచ్చారు మళ్ళీ ఆ ఇంట్లోనికి వచ్చి ఎక్కడ కష్టం నష్టం అక్కడే ఉందో, ఈసారి ఒంటరిగా ఉన్నారు, మనోడి దగ్గర నాకు కొంచెం బోరు కొట్టిన చిరాగ్గా ఉంది, ఈసారి నా ఫ్రెండ్స్ కూడా తీసుకెళ్దామని 7 దయ్యాలని మీరు కూడా వస్తారా, నాకు ఖాళీ ఉంది అక్కడ. అసలు మనకి చాలా వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ ఇంట్లో మనకి సంబంధించిన వాళ్ళు కదా ఎవరు ఆ ఇంట్లో ఖాళీగా ఉన్న ఇంట్లో ఉన్నారే, వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళే. మనకు వాళ్ళ ఇంట్లో కావలసిన అన్ని దొరుకుతున్నాయి. కాబట్టి వస్తారంటే ఆ 7 దయ్యాలు ఎందుకు రావు? దయ్యాలు జతకే వస్తాయి. ఎవరికి వెళ్ళే జతకే వాళ్ళు వెళ్ళాలి. మరి లేదంటే అక్కడ సక్సెస్ అవ్వలేదు. ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు అర్థం చేసుకున్నాం అన్ని, నేను బయటపడి చెప్పలేదు ఇంకా. ఇప్పుడు 7 దయ్యాలు అడగంగా ఆ ఒక దయ్యం ఇప్పుడు 7 దయ్యాలు వచ్చినాయి. అంతకుముందు ఇది ఒకటి, ఆ 7 దయ్యాలు ఎట్లా ఉంటాయి ఆ ఇల్లు అర్థం చేసుకో. కొంతమంది ఇళ్లలో దయ్యాలు టెస్ట్ వేసుకొని కూర్చున్నాయి. ఎల్స్ మీద ఎక్కడో సన్సైడ్ మీద ఎక్కడో ఉంటే మీరు ఇంటికి వెళ్ళాక చూడండి. అవి కంటికి కనబడవు తల్లి. కనబడకుండానే సైతాను తన కార్యాలు జరిగిస్తుంది. కనబడవయి నరికిపోవడం, చీకటికి వచ్చింది, గుండ్ల మీద కూర్చుంది, దొక్కింది, మాట తీసింది, మాట రాలా, ఒక దొక్కితే తుక్కుండా వచ్చి నాకు తెలియదు కానీ ఇక్కడ కూర్చుంది, అలా చేసింది, నాకు అసలు మాట బయటికి రాలా. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే ఉండొచ్చు, నేను చెప్పలేదు. కానీ ఈ రోజున కొన్ని గృహాలు ఎలా ఉన్నాయంటే సాతాను గృహాలుగా మారిపోయింది. దేవుని పిల్లలారా, క్రీస్తునే ఆ పండ సందులోనికి, ఆ క్రీస్తునే ఆ రెక్కల కిందకి మనం రాగలిగితే కుందేలు ఎలాగ భద్రతగా ఉంటుందో, ఆ సాతాను అనబడిన ఆ శత్రువైన ఆ సింహం చేతికి మన నోటికి చిక్కకుండా మనం కూడా భద్రతగా ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి మొదటి మాట మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన రెక్కల క్రింద ఏముంది? భద్రత, సురక్షితంగా ఉంటాం. అదే సామెతల గ్రంథంలో ఇంకొక మాట చెప్పి ఈ మాట ఇంతటితో మనం ఊహించుకొని మరొక విషయాన్ని మనం నేర్చుకుందాం. దేవుని రెక్కల క్రింద మనకు కలిగే మొదటి ఆశీర్వాదం ఏంటి అంటే సురక్షితంగా ఉండగలం. ఎలా ఉంటామంట? సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 33వ వచనం. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 33వ వచనం. నా ఉపదేశాన్ని అంగీకరించువాడు సురక్షితంగా ఉంటాడు. ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా.
నా ఉపదేశాన్ని చేతులు ఎందుకు ఎత్తట్లా మీరు? మన అయ్యగారు చెప్పాడుగా చేతులు ఎత్తమని. చేతులు ఎత్తితే దేవునికి మనం ఏం పెడుతున్నట్టుందా? దేవునికి స్తుతి నైవేద్యం, ప్రార్థన నైవేద్యం. కాబట్టి చేతులు నేను ఎత్తలేను, ఎందుకంటే నా చేతులు అందులోకి వెళ్ళిపోతాయి. కాబట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. ఏం లేదు, మధ్య మధ్యలో ఇలా అంటుంది, ఎందుకంటే వాళ్ళు నిద్రపోయి ఉంటే ఎందుకంటే మీరేమో మళ్ళీ తప్ప మళ్ళీ కనపడరు. ఇంకా మళ్ళీ మీరు ఎంత బిజీ అంటే అసలు చాలా 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 బిజీ. ఇంకా రారు, ఇంకా ఇవాళే మీరు దొరికేది. ఇంకా మరి 4 మొక్కలన్నా మీ పొరలో వేయకపోతేట ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి దేవుని పిల్లలారా, యెహోవా ఉపదేశాన్ని ఎవరైతే అంగీకరిస్తారో, నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా ఉంటాడు. అలాగా కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. కీడు వస్తుందని భయం ఉండదు. ఇక ఎవరికి? ఆయన రెక్కల నీడను ఆశ్రయించి, ఆయన ఉపదేశాన్ని అంగీకరించి, ఆయన వాక్యానికి ఎవరైతే లోపడతారో కీడు వస్తుందన్న భయం ఉండదు. ఇక వాళ్ళ కుటుంబం ఎట్టుండదే? సురక్షితంగా దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి, దేవుని రెక్కల నీడను వదిలిపెట్టి ఇష్టానుసారంగా తిరుగుతుంటా చూడు, కీడు నీ ఇంట్లోకి వచ్చి పడద్దే. ఇక అన్ని భయాలు, అన్ని శోధనలు, అన్ని కష్టాలు. ఎందుకది? దేవుని రెక్కల నీడ నుంచి కోడి పిల్ల తల్లి రెక్కల కింద నుంచి వెళ్ళిపోయి ఏరియాకి మేతాడుతుండదా? వచ్చి గత శత్రువు వచ్చి మనం కూడా దేవుని రెక్కల కింద నుంచి వెళ్ళిపోయాం అనుకోండి, మనకి భద్రత. మనం సురక్షితంగా ఉండాలంటే ఎప్పుడు దేవుని రెక్కల నీడను మనం ఏం చేయాలా? ఆశ్రయించాలి. ఆయన రెక్కల నీడ కిందకి రావాలి మనం. ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన రెక్కల క్రింద మనకి భద్రత ఉంది. ఆయన ఉపదేశాన్ని అంగీకరించిన వారు సురక్షితంగా ఉంటారు. యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లుగా నువ్వు వచ్చావని బోయాజు రూతుతో పలికిన మాట. ఆయన రెక్కల కింద సురక్షితంగా భద్రతగా మనం ఉండగలం. రెండో మాటగా మనం చూడగలిగినప్పుడు, ఆయన రెక్కల క్రింద మనం వచ్చినప్పుడు మనం కలిగే రెండవ ఆశీర్వాదం మలాకీ గ్రంథం. మలాకీ గ్రంథం చూడండి. మలాకీ గ్రంథంలో ఆయన రెక్కల క్రింద మనకు కలిగే రెండవ ఆశీర్వాదం ఏమిటి అంటే, మలాకీ గ్రంథంలో రాయబడిన 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గల వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు అంటే దేవుని రెక్కలు, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. హల్లెలూయా. దేవుని రెక్కలంట మనకి ఏం కలుగజేస్తాయి? ఆరోగ్యాన్ని. అంటే దేవుని రెక్కల క్రింద మనకి ఏముంటుంది అంటే స్వస్థత, ఆరోగ్యం అనండి. అంటే ఆయన దగ్గరికి వస్తే మనకి ఏం కలుగుతుంది? ఆరోగ్యం కలిగింది, స్వస్థత కలిగింది. నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు మీ మీద. నీతి సూర్యుడు అంటే ఎవరు? యేసయ్య. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి మీదంట ఎవరు ఉదయిస్తారంట? నీతి సూర్యుడు అనబడిన యేసయ్య ప్రకాశిస్తారు. వారి మీద నీతి సూర్యుడు యేసయ్య ఉదయిస్తే అతని రెక్కలు, ఎవరి రెక్కలు? ఆ నీతి సూర్యుడైన ఆ యేసయ్య రెక్కలంట మనకి ఏం కలుగజేస్తాయంట? ఆరోగ్యము కలుగు చేయును. కనుక మీరు బయలుదేరి ప్రొవ్విన తోడలు గంతులు వేయినట్లుగా గంతులు వేయుదురు. హల్లెలూయా. ఆయన రెక్కల కిందకు వచ్చినప్పుడు నీకేం కలుగుతుంది? ఆరోగ్యం అనండి. ఆరోగ్యం కలిగింది. ఆ రెక్కల కింద నీకు దేవుడు ఆరోగ్యం కలగజేశాడు అనుకో, నువ్వు ఎలా ఉంటావంట? నువ్వు బయలుదేరి ప్రొవ్విన తోడలు గంతులు వేసినట్లుగా ఎలా ఉండవు? గంతులు వేస్తారు. దేవుని బిడ్డారా, మొన్న ఒక యూట్యూబ్ లో ఒక ఆరాధన ఎక్కడో జరుగుతుంది. ఆ ఆరాధన పాట పాడుతుంటే ఒక సంఘంలో
పెద్దలు చిన్నోళ్ళు ముసలోళ్ళు లేకుండా ఎగిరి ఎగిరి గంతులు వేస్తా ఆనందంతో, వాళ్ళు చిన్నోళ్ళ పెద్దోళ్ళని కాదు ముసలోళ్ళని ఏం చేస్తున్నారని గంతులు వేసి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. హల్లెలూయా. అంటే దేవుని రెక్కల క్రిందకి వస్తే నీ శరీరానికి ఉన్నటువంటి ప్రతి బలహీనతలో నుండి దేవుడు స్వస్థత కలుగు చేసి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరులారా, యూట్యూబ్ ద్వారా దేవుని మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరులారా, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ స్వస్థత లేక ఆరోగ్యం లేక నువ్వు బాధపడుతున్నట్లయితే రా దేవుని రెక్కల క్రిందకి. ఆయన రెక్కల నీడను నువ్వు ఆశ్రయించగలిగితే నీకు ఆరోగ్యం కలుగుతుంది. ఇప్పటికీ అనేక చోట్లకి వెళ్ళి అనేక మంది వైద్యుల చేత ఆ రక్తస్రావ రోగిలాగా అనేక మంది వైద్యుల చేత ఎన్నో చెప్పబడిందంటావా? అలాగే ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా ఇప్పటికే నీకున్న అనారోగ్యాన్ని బట్టి, నీకున్న ఆ యొక్క బలహీనతను బట్టి అనేక మంది వైద్యులు సంప్రదించి ఉండొచ్చు, అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. అయినా నీకు ప్రయోజనం లేకపోతే ఆ యెహోవా రెక్కల కిందకి, ఆ యేసయ్య రెక్కల కిందకి నీవు రాగలిగితే నీకు స్వస్థత, నీకు ఆరోగ్యం కలుగుతుంది. హల్లెలూయా. 12 ఏళ్ల నుండి అనేకమైన వైద్యుల చేత ఎన్నో చెప్పబడి ఎంత మాత్రమో ప్రయోజనం లేక మరింత సంకటపడి ఆయన గురించి విని, ఎవరి గురించి విన్నావా? యేసయ్య గురించి అనేక మంది దైవజనులు యూట్యూబ్ ద్వారా, ఫోన్ల ద్వారా, టీవీల ద్వారా యేసయ్య గురించి సువార్త ప్రకటించబడుతుంది. ఎప్పుడైనా యేసయ్య గురించి విన్నావా? ఎప్పుడైనా యేసయ్య గురించి వినకపోతే విను, ఆయన నిన్ను బాగు చేయగలడు. నువ్వు ఎలాంటి రోగివైనా, ఎలాంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నిన్ను స్వస్థపరచగలడు. హల్లెలూయా. గట్టిగా ఆయన రెక్కల కింద ఏముంది? ఆరోగ్యం, స్వస్థత. ఆయన రెక్కల నీడను ఆశ్రయించగలిగితే సహోదరుడా నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. యేసుని గురించి విని ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టినా బాగుపడుదును అనుకొని వెనక తట్టుకొచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టుకోగానే 12 సంవత్సరాల నుండి తగ్గినటువంటి ఆ రక్త స్రావం అనేటువంటి ఆ బలహీనత ఆమెను దేవుడు స్వస్థపరిచాడు. ఆమె రక్తధార ఆగెను, కట్టిందని మాట. ప్రభు స్తోత్రం కలుగును గాక. అంటే ఆయన్ని ఆశ్రయిస్తే, ఆయన దగ్గరికి, ఆయన రెక్కల నీడను ఆశ్రయిస్తే మనకి ఆరోగ్యం కలుగుతుంది. దేవుని బిడ్డలారా, మన ప్రభు ఎవరనంటే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. చెప్పండి. ఇర్మియా గ్రంథంలో రాయబడినటువంటి మాటను మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం, నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడు ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా తప్పదు అది తప్పదు కదా. ఆనండి. నేనెల్లప్పుడు యెహోవాను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. హల్లెలూయా. ఆయన రెక్కల క్రింద మనకి ఏముంది? ఆరోగ్యం. అనండి, ఆరోగ్యమే మహాభాగ్యం. ఏంటది? ఈ రోజున అందరికీ లేనిదేంటి? కావలసినంత ఆహారం ఉంది, డబ్బు ఉంది, మంచి మంచి ఇళ్ళు ఉన్నాయి, కావలసినంత డబ్బులు ఉన్నాయి. ఒంటిండా ఏం లేదు, తినలేడు. పొలకాలు తినాలి 2 పూటలు. నువ్వు అన్ని పూటలు తిండి తిన్నాడు చేస్తావు. నువ్వేం చేయాలి? లిమిట్ గా తినాలా. గ్లాసు అన్నం, కప్పు అన్నం తినాలా. నాన్నగారికి కూడా అట్టగా చెప్పారు, అయ్యా 1 గ్రాము లెక్క తీసుకోవాలన్నం, ఉప్పు కారం తగలకూడదు. మనిషికి ఈ రోజు అన్నీ ఉన్నాయి, కానీ శరీరానికి ఏం లేదు. మనం అందరం పరీక్షలు చేయించుకుంటా వెళ్తే మనలో ఏమేమి ఉన్నాయి మొత్తం బయటపడుతుంది. దేవుని కృపను బట్టి పరీక్షలు లేకుండా అక్కడికి వెళ్ళి ఏదో వచ్చిన టాబ్లెట్ వేసుకుని అట్టగా దిగమేసుకొని ఏం చేస్తాను, బతికినా లేట బతికిదాంలే. ఎంఆర్ఐ స్కాన్ లో ఒకసారి నిన్న స్కాన్ పెట్టారనుక, ఒక్కసారి అలా ఎంఆర్ఐ స్కాన్ లో పెట్టి
వచ్చేవారు మొత్తం బయటపడుతుంది. దేవుడు కృప ఏంటంటే మనం అయ్యేవి లేకుండా అలా వెళ్ళిపోతున్నాం, అలా మన పని నడిచిపోతుంది. ఇంకా నిజంగా ఈ రోజున 100% మందికి ఆరోగ్యం లేదు. ఏం లేదు చెప్పండి, ఆరోగ్యం లేదు. నిజంగా సరిగ్గా ఆహారం తీసుకోవడానికి కూడా పాపం పెదాలు సపరించుకోవడమే. వాళ్ళు తింటూనే ఉంటారు, వాళ్ళు చూసుకుంటా పెదాలు అడుచుకుంటే ఏం చేస్తాం అంటే అన్నీ ఉన్నా అల్లు నోట్లో సరేని అన్నీ ఉన్నా తింటాకి లేదు, ఎక్కువ తిన్నా షుగర్ బీపీ అవసరం ఇంకేదో రకరకాల. కానీ నా దేవుడి దగ్గరికి వస్తే ప్రతి అనారోగ్యం నుండి బాగు చేసి ఆయన ఆరోగ్యాన్ని ఇస్తాడు. నమ్మండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. నా నామమందు భయభక్తులు కలిగిన వారు మీ మీద నీతి సూర్యుడు ఉదయించును. ఎవరంట? ఆ నీతి సూర్యుడైనటువంటి ఆ తేజస్సు, ఆ వెలుగు నీ మీద ప్రకాశించింది అనుకో, ఆయన రెక్కల్ని ఏం కలిగజేస్తే? ఆరోగ్యాన్ని. సహోదరుడికి ఎవరిచ్చారు ఆరోగ్యం? దేవుడిచ్చారు. ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. నా ప్రియమైన దేవుడు. ఎన్ని సాక్ష్యాలు! దేవుడిచ్చిన ఆరోగ్యం. ఇర్మీయా గ్రంథంలో స్పష్టమైనటువంటి మాట మనకు కనబడుతుంది. 30వ అధ్యాయం చూడరా సోదరుల. ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనం చదివి 17వ వచనం 3వ లైన్ చదవండి. యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఎట్లాంటిది? నీ వ్యాధి ఘోరమైంది, నీ గాయము బాధాకరమైంది. నీ గాయం ఏంటిదమ్మా? నీ వ్యాధి ఎట్లాంటిది? ఘోరమైన వ్యాధి. నీ గాయము బాధాకరమైంది. 17వ వచనం 3వ లైన్. అయితే నీ వ్యాధి ఘోరమైందైనా, నీ గాయం బాధాకరమైందైనా, అయితే నేను నీకు ఆరోగ్యం కలుగజేస్తాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నీకు ఏం కలుగజేస్తాను? నీ వ్యాధి ఎట్లాంటిది? ఒకవేళ వార్త వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీ వ్యాధి ఘోరమైందైనా, నీ గాయాలు ఏంటయ్యి? మానని గాయాలతో బాధపడుతున్నావేమో. అవి ఆత్మ సంబంధమైన గాయాలే అయినా, అవి మానసిక గాయాలే అయినా, శరీరానికి తగిలిన దెబ్బలనే గాయాలే అయినా, మన మొహం ఒకటి పచ్చడైపోయింది. ఏంటి నాటి పచ్చడైపోయింది? మొహం అంతా మన బాగానే ఉంది కదా అని అంటే వేసేసి ఏం చేసుకున్నాడు? మొహం అంతా పచ్చడైపోయి గాయాలన్నీ ఇటుగా ఉండిపోయి గాయాలు. ఎవరు చేసుకోమన్నారా గాయాలు? ఈ రోజున ఎక్కువైపోయి ఏం చేసుకుంటున్నారు? గాయాలైపోతున్నాయి. అక్కడ అంటున్నాడు, నీ వ్యాధి ఘోరమైంది, నీ గాయాలు. అమ్మో ఆ గాయం. ఒకసారి దేవుడు పెట్టాడు అనుకో, అయ్యి సెట్ అవ్వయి బాగా తొందరగా. ఎందుకంటే ప్రభు అన్నాడు, చదువుమా 13 చదువురా. నీ పాపములు అది ఏంటంట? మళ్ళీ చదువురా. నీ పాపాలు ఏమైనాయి? అది చెప్పరండి. ఏమైంది? విస్తరించడం అంటే ఎక్కువైపోయింది. మరి మానవ గాయాలు ఎందుకు? నీ పాపాలు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష. నీ పాపాలు ఎక్కువైపోయింది అనుకో, దేవుడు చూసి ఏమవుతాడమ్మా? రాజకుమారి అంటే మనిషి చేసే పాపాలు ఎక్కువైపోయినాయి అనుక ఏం చేస్తాడంటే దేవుడు కూడా చూసి కఠిన శిక్ష వేసి నిన్ను గాయపరిచేది నీవే. ఒక్కోసారి దేవుడే ఏం చేస్తాడు? గాయపరుస్తాడంట. ఎందుకంటే నువ్వు చేసే పాపాలు ఏమైపోయినాయి? ఎక్కువైపోయినాయి. ఇక ఆయన గనక గాయం పెట్టాడు అనుకో, నువ్వు పాపాలు చేసుకుంటా నన్ను ఎవరు చూడట్లేదు, నాకు ఇట్లా చాలా పని అయిపోతుంది, బాగానే ఉందిలే జరిగిపోతుంది. ఉండి దేవుడు ఒకే ఒక
ఇటు చూడండి, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డ, నీ గాయం బాధాకరమైంది. ఆ గాయాలు కావటానికి కారణం ఏంటి? మానవుడు చేసే పాపాలు ఎక్కువైపోయి మానవుడికి ఈ రోజున దేవుడు కఠిన శిక్ష చేసి గాయాలు పంపిస్తున్నాడు. ఆయన గాయపరిచి, నేనే నిన్ను గాయపరిచి ఉన్నాను. 15వ వచనం చదవమ్మా. 14వ వచనం, నీ గాయాలు వచ్చినప్పుడు నీ గాయములకు చికిత్స చేయదగిన మందు లేదు అనండి. నీ గాయాలకి చికిత్స చేయగలిగిన మందు లేదు. ఎందుకని? దేవుడు పంపించాడు అనుకో, దానికి మందు ఉన్నది. నువ్వు ఎన్ని హాస్పిటల్ అన్న తిరిగి అది అట్టగా ఉంటది. ఎందుకని? మళ్ళీ నువ్వు పశ్చాత్తాపడి ప్రభు పాదాలు కొట్టుకుంటే ఆ గాయాలు అప్పుడు మాంటాయి. హల్లెలూయా గట్టిగా. నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. నీ స్నేహితులందరూ, ఈ మాటను, నీ స్నేహితులందరూ నీ గాయాలు అయినప్పుడు ఒక్క స్నేహితుడు రాడు, పోపించినోడు రాడు, బిర్యానీ పెట్టించినోడు రాడు, కప్పుకి తీసుకెళ్ళినోడు రాడు. ఈ దగ్గర తింటారు, బాగా ఓపించిన చెప్పి తాగుతారు. నీ స్నేహితులు నిన్ను మరిచి ఉన్నారేమి? నీ స్నేహితులందరూ నిన్ను మరిచి ఉన్నారు. వారు నిన్ను గురించి నువ్వు గుర్తుగా ఉన్న వాళ్ళకి, ఎవరికి? సహోదరుడా, సహోదరి, తెలుసుకో. నీకేదైనా బాధ కలిగినప్పుడు ఏ స్నేహితులను వచ్చి నిన్ను పలకరిస్తున్నాడా? ఏ స్నేహితులను వచ్చి నిన్ను పరామర్శిస్తున్నాడా? వాళ్ళు నిన్ను గురించి విచారింపరు. తప్పిపోయిన కుమారుడే మనకు ఉదాహరణ. ఆ దగ్గర ఉన్ననాడు తిన్నారు, ఆ కరువు వచ్చిందంటే ఎవడన్నా వచ్చి పెట్టాడా? స్నేహితుడా, ఈ స్నేహితులు నమ్ముకొని నా ఫ్రెండ్స్ అప్పుడు వాళ్ళప్పుడు తిరుగుతున్నావే, ఏ ఫ్రెండ్ కూడా నీకు సహాయం చేయరు నాన్న. నిజమైన స్నేహితుడిని యేసయ్య తప్ప. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు గనక ఆ కఠిన శిక్ష చేస్తే ఆ గాయాలకు ముందు కూడా లేదంట, స్వస్థత ఉండదు. ఇంకా స్నేహితులు మరిచిపోయారేమి? వారిని గురించి విచారం చేస్తాను. నువ్వేం చేస్తావంట? 15వ వచనంలో. అప్పుడు నువ్వేం చేస్తావు? నీ గాయముల చేత అరిచేదవేమి? నువ్వేమే కనవట్లే, ఇంటిగా అమ్మో రాండమ్మా అరుతుంటావు. నీ గాయాలు అరిచినా ఇవుడు తావు, ఈ సావు అంటారు అంటారు అనమాట. నువ్వు బాగున్నప్పుడు ఉంటే పర్లా, నువ్వు అరుతుంటావు. నీకు అరిచే రోజులు వస్తాయి దగ్గరలోనే. నువ్వు కుదురుకుంటే సరే, లేదంటే ఏం చేస్తాడు? అరిపిస్తాడు నిన్ను. రాండి అరుతూనే ఉంటావు, ఎవడు రాడిగా. నీ గాయముల చేత నువ్వు అరిచేదవేమి? ఇక అరుతూనే ఉంటాడు ఇంట్లో పడిక. ఎందుకని? దేవుడు పెట్టాడు గాయం. ఇక నువ్వేం చెప్తావు? ఆరోగ్యమే నీ పని. రాడు ఎవడు, నీ స్నేహితుడు రాడు, ఎవరు రాడు. జాగ్రత్తగా తెలుసుకో. ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ నా దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి నువ్వు వస్తే, నా రెక్కలను నువ్వు ఆశ్రయిస్తే, నేను నీ వ్యాధి ఘోరమైందైనా, నీ గాయాలు బాధాకరమైన అయినా, నీ గాయాలు మానవుని చికిత్స చేయదగిన మందు లేకపోయినా, నా రెక్కల నీడ కిందకి నువ్వు వస్తే ఆ భయంకరమైన రోగాన్ని కూడా నేను నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాను. నీ గాయాలు నేను మానిపెదను. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా పండి గట్టిగా. హల్లెలూయా. నీ గాయాలు మానని అయినా, ఇప్పుడు దాకా నీ గాయాలు మానట్లేదేమో, ఆరోగ్యం లేక బాధపడుతున్నావేమో. నీ తప్పులు నువ్వు తెలుసుకొని, నీ పాపాల గురించి నువ్వు పశ్చాత్తాపడితే, అయ్యా నా శరీరంలో స్వస్థత లేదు, ఆరోగ్యం లేదు, హిజ్కియా రాజులాగా దేవుని దగ్గరికి వచ్చి కన్నీళ్లు కార్చగలిగితే, హిజ్కియా రాజు పుండుని స్వస్థపరిచి 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పొడిగించిన ఆ దేవాతి దేవుడు నీకు కూడా ఆయన ఏం కలుగజేస్తాడు? ఆరోగ్యాన్ని కలుగు చేసి నీ గాయాలన్నీ మాన్పేస్తాడు, కడతాడు. ప్రభు స్తోత్రం కలుగును గాక. రెండో మాట ఇది, దేవుని రెక్కల కింద ఏం కలుగుతుంది మనకి? స్వస్థత, ఆరోగ్యం. ప్రభు స్తోత్రం కలుగును గాక. నరులు మీ రెక్కల నీడను ఆశ్రయిస్తున్నా. ఆయన రెక్కల నీడను ఆశ్రయించి ఆయన రెక్కల కిందకు నువ్వు వస్తే, మొదటిది నువ్వు సురక్షితంగా, నేను మనం అందరం ఆయన రెక్కల కింద ఎలా ఉంటావంటే సురక్షితం. శత్రువు వచ్చినప్పుడు ఆయన రెక్కల కింద మనం దాచుకుంటాడు, భద్రత ఉంటుంది మనకి. దేవుని రెక్కల కిందకి. రెండోది, ఆయన రెక్కల కింద మనకి స్వస్థత. ఆ నీతి సూర్యుడైన యేసయ్య ఆయన రెక్కల ద్వారా మనకి స్వస్థత, ఆరోగ్యం కలుగుతుంది. మూడో మాట, చివరి మాట చెప్పి ముగిస్తా.
దేవుని రెక్కల క్రింద మనకి ఏముండదంటే కాపుదల అనండి. మొదటిది సురక్షితంగా భద్రత ఆయన రెక్కల కింద. రెండోది ఆరోగ్యం, స్వస్థత కలుగుతుంది ఆయన రెక్కల దగ్గర కిందకు వస్తే. మూడోది ఆయన రెక్కల క్రింద కాపుదల అనండి. 61వ కీర్తన 3-4 వచనాలు చదువుకుందాం. 61వ కీర్తన ఈ చివరి మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. నీవు నాకు ఆశ్రయముగా నుండి. 61వ కీర్తన 3-4 వచనాలు. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట, నా శత్రువుల ఎదుట నీవు నాకు బలమైన కోటగా నుంటివి. దేవా, నీవు నాకు ఆశ్రయముగా ఉన్నావు. శత్రువుల ఎదుట నువ్వు ఒక బలమైన కోటగా నీవు ఉంటివి. యుగ యుగములు నేను నీ గుడారములు నివసించెదను. అది నీ రెక్కల చాటున అనండి. నీ రెక్కల చాటున దాగుకుందును. ఎవరి రెక్కల చాటున? నువ్వు ఎక్కడ దాక్కుండా వెళ్తావు? చిన్నప్పుడు చిన్నపిల్లలు వీరి గుమ్మడి పండు వీడి మేము అక్కడెక్కడ దాక్కున్నాడు. అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి దాక్కుంటే ఆడు ఆ పిల్లోడు ఎత్తులాడు దొరికేదాకా అక్కడికి వెళ్ళి దాక్కున్నావేమో. దేవుని బిడ్డలారా, దావీదు అంటున్నాడు, నీ రెక్కల చాటున నేను దాగుకుందును. ఎక్కడ దాక్కుంటాను అంటున్నాడు? శత్రువులు దావీదును తరుముతున్నప్పుడు ఆయన ఎక్కడ దాక్కున్నాడు తెలుసా? దేవుని రెక్కల చాటున దాక్కునేటువంటి పరిస్థితి. ఆయన రెక్కల నీడను, యెహోవా నీవు నాకు ఆశ్రయముగా ఉన్నావు. ఆ బండ కుందేలుకి ఎలాగ ఆశ్రయం ఉందో దావీదుకి ఎవరు ఆశ్రయం ఉన్నారు? నీవు నాకు బలమైన కోటగా ఉన్నావు, నా కొండాయు నీవే. నా కన్నా వేసే నా కొండ నా కోట నీవే అని ఒక భక్తుడు పాట పాడినట్టుగా ఆయన్ని మనం ఆశ్రయంగా కలిగి ఆయన రెక్కల చాటును మనం దాక్కోగలిగితే ఎక్కడ దాక్కుంటారు అన్నాడు? అందా ఆ మాట ఏమనుందమ్మా? నీ రెక్కల చాటున దాగుకుందును. ఎక్కడ దాక్కోవాలి మనం? ఆయన రెక్కల కిందకు వచ్చి దాక్కున్నాం అనుకో, ఎప్పుడు మనల్ని ఏమి తరం పడతానే ఉన్నాడు. దావీదు తరుముతూనే ఉన్నారు ఆయన్ని. కానీ ఈయన ఎక్కడ దాక్కున్నాడంటే దేవుని రెక్కల చాటును దాక్కుని ఆయన ఆశ్రయంగా కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని రెక్కల చాటును ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఎవ్వరు ఏం చేయలేకపోయారు. వాళ్ళే ముందు పోయారు. దావీదు సజీవుడుగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఈయన దేవుని రెక్కల చాటున దాక్కున్నాడు. నువ్వు ఎక్కడ దాక్కోవాలా? దేవుని రెక్కల చాటుకి రా. ఆయన రెక్కల కిందకు వస్తే నీకు కాపుదల ఉంటుంది. ఏ శత్రువుని నేమి చేయలేడు. నా శత్రువులు ఎదుట నీవు ఎలా ఉన్నావు? ఒక బలమైన కోటగా ఉన్నావు. ఎలా ఉన్నావు? 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోకరించినా నేను భయపడి, ఏంటయ్యా నీకు అంత ధైర్యం అంటే, నేను ఆయన రెక్కల కింద ఉన్నా. ఆయన రెక్కల చాటు నేనేమయ్యాను? దాక్కున్నాను. నేను ఈ 10,000 మంది వచ్చిన నన్ను ఏమీ చేయలేదు. ఎప్పుడో తెలుసా? దేవుని రెక్కల చాటును దాక్కున్నప్పుడు, ఆయనను ఆశ్రయంగా కలిగి ఉన్నప్పుడు. కాబట్టి మనం ఇంకా మానవుని మరి ఇంకా లోక సంబంధమైన నీడను ఆశ్రయిస్తూ వారిని వీరిని ఆశ్రయించామేమో, ఇక నుంచి అయినా దేవుని రెక్కల నీడను మనం ఆశ్రయిద్దాం. ఆయన రెక్కల క్రింద భద్రత, సురక్షితంగా ఆయన రెక్కల కిందకు వస్తే మనం సురక్షితంగా ఉండగలం. ఆయన రెక్కల కింద మనకి ఆరోగ్యం ఉంది. చివరి మాటగా ఆయన రెక్కల కింద మనకు కాపుదల ఉంది. వస్తావా ఆయన రెక్కల కిందకి? ఒక్క నిమిషం మాత్రం ప్రార్థన చేద్దాం. సహోదరుడా, దేవుని నరులు రెక్కల నీడను ఆశ్రయిస్తున్నట్టుగా ప్రార్థన చేద్దాం. తండ్రి, నీ రెక్కల నీడను నేను ఆశ్రయిస్తాను. ప్రార్థన చేసుకో. నీ రెక్కల కిందకి. రూతులు చూసి పోయా చెప్తున్న మాట, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద ఉంటున్నట్లుగా నువ్వు వచ్చావని దేవుని రెక్కల కింద కళ్ళు తెరిచి చూడమో ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తూ దేవుని రెక్కల కిందకి రా. ఆయన రెక్కల కింద నీకు సురక్షితంగా నీవు ఉండగలవు. ఆయన రెక్కల కిందకి నువ్వు రాగలిగితే నీకు ఆరోగ్యం కలుగుతుంది. ఆయన రెక్కల కిందకి నువ్వు రాగలిగితే కాపుదల ఉంటుంది.
నీ రెక్కల చాటుని నేను దాగుకుంటానయ్యా. దేవుని రెక్కల కింద నీకు ఆరోగ్యం కలుగుతుంది. మానని గాయాలతో ఘోరమైన వ్యాధితో బాధపడుతున్నావేమో, దేవుని రెక్కల కింద ఆయన నీకు ఆరోగ్యం కలుగుతుంది. ఆయన రెక్కలు నీకు ఆరోగ్యం ఇస్తాయి. అయ్యా, నీ రెక్కల మీద నేను ఆశ్రయిస్తాను ప్రభు అని ప్రార్థన చేసుకో. ప్రభు, నీ రెక్కల నీడ కింద సురక్షితంగా ఉండగలవు. కోడి తన పిల్లలు రెక్కల క్రింద ఎలాగ ఆశ్రయంగా ఉండదు. అయ్యా, నీ రెక్కల చాటుని ఎలాగుంటారయ్యా అని ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు స్తోత్రములు నాయన. ఎంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు నాయన.